గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏమైంది ఈ తిరుమల పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి? దాదాపుగా 21 నెలలుగా శ్రీవారి ప్రతిష్ట రోజు రోజుకి దిగదార్చేలాగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. తిరుమల లడ్డులో ఎటువంటి కల్తీ కలవకపోయినా గొడ్డు కొవ్వని, పంది కొవ్వని, ఏదైతే చేప నూనెని, అదేవిధంగా బాత్రూంలో యాసిడ్తో లడ్డులు తయారు చేసి దేవుడికి పెట్టారని ఇన్ని రకాలుగా దుర్మార్గంగా ఉన్మాదుల్లాగా మాట్లాడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంబంధించినటువంటి నెయ్యిని ఏదైతే సప్లై చేస్తూ అడ్డగోలు రేట్లకి సప్లై చేస్తూ అధిక ధరకి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఆయన ఇంకోవైపు ఏదైతే తిరుమలలో గోవులు చనిపోవటం, తిరుమలలో అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి ఆ సింబల్స్ని అమ్మటం, తిరుమలలో బిర్యానీ తినటం, తిరుమలలో మద్యం దొరకటం, ఏదైతే తిరుమలలో ఏదైతే పవిత్రతని రోజు రోజుకు దిగదార్చేలాగా అక్కడ ఉన్నటువంటి పాలకులు వ్యవహరించటం, సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అక్రమ సంబంధాలు, రంకు బొంకు వ్యవహారాలన్నీ బయటికి రావటం, తిరుమల ఏడుకొండల పక్కన ఇంకొక చెత్తకొండ ఉంది, పిచ్చికొండ ఉందని చెప్పి చైర్మన్ మాట్లాడటం, ఇప్పటికిప్పుడు చూస్తే పరకామనికి సంబంధించినటువంటి దాంట్లో దొంగలు పడినటువంటి సంఘటన. 2024 జూన్లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి వరకు ఏదైతే పెంచలయ్య అనేటటువంటి అక్కడ పనిచేసేటటువంటి వ్యక్తి దాదాపుగా ₹1 కోటి విలువైనటువంటి బంగారాన్ని ఏదైతే అక్కడి నుంచి దొంగలించి ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి చూడండి. దానికి సంబంధించినటువంటి క్లియర్గా టీటీడీ పరకామన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి పెంచలయ్య స్వామివారి భక్తులకు కానుకగా సమర్పించినటువంటి బంగారు బిస్కెట్లను చోరీ చేస్తుండగా విజిలెన్స్ అధికారులు 2025 జనవరి 11 రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పరకామనిలో కానుకలకు తరలించే ట్రాలీకి ఓ కన్నం వేసి అందులో 100 గ్రాముల బిస్కెట్ను జారవిడిచాడు. అనంతరం ఆ బిస్కెట్ను తీసుకునేందుకు యత్నిస్తుండగా విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. తిరుమల పోలీసులు అతన్ని 2025 జనవరి 12 అరెస్ట్ చేసి న్యాయస్థానం అనుమతితో రిమాండ్కు తరలించారు. దాని తర్వాత విచారణ జరిగిన తర్వాత ఆయన 2024 సెప్టెంబర్ నుంచి ఇలా దొంగతనాలు చేస్తున్నాడని దాదాపు 4 నెలల్లో ₹1 కోటి విలువైనటువంటి బంగారం, వెండిని అతను దొంగతనం చేసి కొన్ని బంగారు దుకాణాల్లో ఏదైతే అమ్మేసి వాళ్ళ నుంచి మళ్ళీ అక్కడి నుంచే ఏదైతే ఆర్నమెంట్స్ రూపంలో కొనుగోలు చేశాడంట. సో ఇంత రకాలుగా ₹1 కోటి విలువైనటువంటి బంగారం తిరుమలకు సంబంధించినటువంటి పరకామన్లో చోరీ జరిగితే అతనికి బెయిల్ వచ్చేలాగా చేశారు. అతనికి బెయిల్ వచ్చేలాగా చేశారు. మరి దీని వెనకాల అసలు సూత్రధారులు ఎవరు అనేది తెలియాలి కదా. ఇంత పెద్ద ఎత్తున ₹1 కోటి విలువైన చూడండి. బంగారు బిస్కెట్ అంటే బంగారు కటింగ్ బిస్కెట్, బంగారు ముక్క, బంగారు రౌండ్ ముక్క, బంగారు నాణం, 2 బంగారు నాణాలు, ఒక విదేశీ బంగారు నాణం, ఇంకో బంగారు నాణం 2 గ్రాములు, ఇంకో బంగారు గొలుసు, తర్వాత ఇవన్నీ తీసి 4 బంగారు గాజులు, బంగారు తాళి, ఒక జత చెంపస్వరాలు, నల్లపూసల గొలుసు, బంగారు డాలర్, ఇవన్నీ బంగారు బ్రాస్లెట్, బంగారు సరుడు, ఇన్ని రకాలుగా దోపిడీ చేస్తే అసలు బయటికి రానిలా ఇష్యూని బయటికి రానిలా అంటే దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు తెలియాలి కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఒక ₹76,000 విలువైనటువంటి దొంగతనం రవికుమార్ అనేటటువంటి వ్యక్తి చేస్తే అది లోకాయుక్త ద్వారా 15 కోట్లు ఏదైతే తిరుమలకి తన ఆస్తులు రాసిచ్చాడు. ₹15 కోట్ల విలువైన తిరుమల టెంపుల్కి. సో కానీ దాన్ని పెద్ద రాద్ధాంతం చేశారు. మరి ఈరోజు ₹1 కోటి విలువైన ఏదైతే దొంగతనం జరిగింది, మరి దీని మీద ఎక్కడ ఎవరు దీని మీద బాధ్యులు? టీటీడీ చైర్మన్గా ఏదైతే బీఆర్ నాయుడు ఉండగా జరిగినటువంటి తతంగం. ఆయనేమో బొంకురంకు వ్యవహారాలు చేసుకుంటూ ఉంటారు, వీళ్ళేమో పరకామల్లో దొంగతనం చేస్తారు. దొంగతనం చేసిన వాళ్ళని ఏదైతే తూతు మంత్రంగా కేసులు పెట్టి వదిలేస్తారు. రికవరీ లేదు, దానికి ప్రాయశ్చిత్తం లేదు, ఇంకా జరుగుతూనే ఉంటాయి ఇలాంటి. అసలు ఈ పరకామని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరకామని కొత్త బిల్డింగ్ కట్టకపోతే ఇంకా ఎన్ని రకాల దోపిడీలు జరిగాయో. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కొత్త పరకామని సంబంధించి బిల్డింగ్ కట్టారు 28 సెప్టెంబర్ 2022 23 కోట్ల వ్యయంతో. సీసీటీవీలు, అట్లా స్ట్రాంగ్ రూమ్లు, అదేవిధంగా సీసీటీవీ నిఘాలో ఉండేటట్టుగా మన అన్నప్రసాదం కాంప్లెక్స్ ఎదురుగా కొత్తది అది కట్టబట్టి అక్కడ సీసీ కెమెరాలు ఉండబట్టి కనీసం కొంత బయటకు వస్తుంది ఇన్ఫర్మేషన్. లేదంటే ఇంకెన్ని రకాలు జరిగేది. సో దీని వెనక పరకామనిలో బీఆర్ నాయుడు చైర్మన్గా ఉండగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ₹1 కోటి విలువైనటువంటిది దొంగతనం జరిగింది. దీని వెనక అసలు సూత్రధారులు ఎవరు? ₹1 కోటి దొంగతనం ఒక సామాన్య అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేయగలుగుతాడా? ఇంకా వెనక పెద్దల హస్తం లేకుండా ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలి. దీని మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ, అదేవిధంగా లేదంటే సిబిఐ ఎంక్వైరీ కానీ, లేదంటే సుప్రీంకోర్టు ఏదైతే రిటైర్డ్ జడ్జితో కానీ ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.